మహాత్మా గాంధీకి నోబెల్ పురస్కారం ఎందుకు దక్కలేదు అని చూద్దాం. గాంధీని గాడ్సే చంపిన కారణంగా ఆయనకు నోబెల్ దక్కే అవకాశం కూడా చంపేశాడు. అందుకే 1948 నోబెల్ శాంతి బహుమతిని ఎవరికీ ఇవ్వలేదు. పైగా తగు యోగ్యత కలిగిన వ్యక్తి ఎవరు జీవించలేదని ఆ పురస్కారాన్ని ఇవ్వడం లేదన్న నోబెల్ కమిటీ ప్రకటన అనమాట. దీన్ని సూచించనమాట. అసలు గాంధీ నోబెల్ రాకపోవడానికి గాడ్సేకున్న లింక్ ఏంటి చూద్దారు. శాంతి అహింస సిద్ధాంతం ప్రకటించిన మహాత్మా గాంధీకి నోబెల్ శాంతి బహుమతి ఎందుకు దక్కలేదంటే ఆయన దారిలో నడిచిన వారందరికీ నోబెల్ పురస్కారం దక్కింది, కానీ గాంధీకి నాకు దక్కలేదు. నోబెల్ శాంతి బహుమతికి మహాత్మా గాంధీ 5 సార్లు నామినేట్ అయ్యారు. నోబెల్ శాంతి బహుమతికి మహాత్మా గాంధీ 5 సార్లు నామినేట్ అయ్యారు, కానీ ఆయనకు దక్కలేదు. 1937లోని, 1938లోని, 1939లోని, 1947లోని, 1948లోని ఆయనకు పురస్కారం దక్కే అవకాశం వచ్చింది. గాంధీ అహింస మార్గం లేదా శాంతి మార్గం అన్నది ఆ దేశ స్వాతంత్రం కోసం తప్ప అంతర్జాతీయ శాంతి కోసం కాదని నోబెల్ కమిటీ కొందరు సభ్యులు ఆ టైంలో అభ్యంతరం వ్యక్తం చేశారు. పైగా రెండవ ప్రపంచ యుద్ధంలో భారత్ పాల్గొనడానికి ఆయన శత్రులతో సమ్మెత తెలిపినాన్ని కూడా వాళ్ళు ఎత్తి చూపారన్నమాట. స్వాతంత్ర సముపార్జనకు ఆయన అనుసరిస్తున్న పద్ధతులు వినూత్నమైనవని కూడా వారు అంగీకరించినప్పటికీ అంతర్జాతీయ సంఘర్షణ పరిష్కరించడానికి అవి ఎంతో మేరకు ఉపయోగపడతాయని దానిపై సందేహాలు వ్యక్తం చేశారు. అప్పటి నివేదికలు ఆయన వివరాలు నోబెల్ సంస్థ మాజీ డైరెక్టర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారన్నమాట. దానికి తోడు నోబెల్ బహుమతి ఇచ్చేది నార్వే అప్పట్లో తటస్థ దేశం. అతి శక్తివంతమైన బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా చేసిన పోరాటాలకు అవార్డులు ఇవ్వకూడదని ఆ దేశం అనుకోవడం కూడా ఒక ప్రధాన కారణంగా చెప్తారు. ఒకవేళ అవార్డు ఇస్తే ఆ పోరాటాలకు మద్దతు ఇచ్చినట్లని బ్రిటన్తో తల కోక్కున్నట్లు అవుతుందని వెనక్కి తగ్గిందట నార్వే. ఆ రోజుల్లో 1940 వచ్చేసరికి ఆ సమయంలో విభజన కారణంగా చెలరేగిన హింస, మతపరమైన హింస నిరోధించడానికి గాంధీ చేసిన ప్రయత్నాలు పూర్తిగా విజయంతో కాకపోవడంతో అపరాధంగా మారాయన్నమాట. విభజన హింస గాంధీ శాంతి సందేశాన్ని మరుగుపడేటట్లు చేసిందని ప్రఖ్యాత చరిత్రకారుడు రామచంద్ర గుహ కూడా పేర్కొన్నారు. పైగా అప్పుడంతా ఐరోపా, అమెరికా ఆధిపత్యం నడిచేది. 19 నుంచి 1940 వరకు పురస్కారం గమనిస్తే మనకు విషయం అర్థమవుతుందని కూడా చెప్తున్నారు. గాంధీ గొప్పని చెప్పడానికి ఆయన నోబెల్ అక్కర్లేదు, కానీ నోబెల్ అవార్డు అని చెప్పుకోవడానికి మాత్రం గాంధీ కావాలని చెప్తున్నారు. 1940 ఎందుకు రాలేదంటే 1948లో గాంధీకి మళ్ళీ నోబెల్ శాంతి బహుమతి నామినేట్ అయ్యారు. ఆ ఏడాది గాంధీ పేరును అమెరికాకు చెందిన శాంతి కార్యకర్త, ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అయిన గిన్బాల్స్, బాంబే స్టేట్ తొలి సీఎం బాలాసాహెబ్ గంగాధర్ ఖేర్, యూనియన్ ఫ్రాన్స్ తొలి సీఎం గోవింద్ వల్లభ్ పంత్, లోక్సభ స్పీకర్ గణేష్ వాసుదేవన్ మౌలాంకర్ ఇలా అందరూ ప్రముఖులు ప్రతిపాదించారు. 1948 మహాత్మా గాంధీకి శాంతి బహుమతి దక్కుతుందని అంతా అనుకున్నారు. ఆయనతో పాటు మరో 2 పేర్లలో కూడా షార్ట్ లిస్ట్ రెడీ అయింది. గాంధీపై జాబితాలోకి రావడం 3వసారట. అయితే నోబెల్ శాంతి బహుమతి నామినేషన్ గడువు ఇంకో 2 రోజులు ముగుస్తానగా జనవరి 30 మహాత్మా గాంధీ గాడ్సే పక్కన పెట్టుకున్నాడు. తర్వాత ఆయన నోబెల్ శాంతి బహుమతి ఇచ్చే అవకాశం లేకుండా చేశారు. ఎందుకంటే ఆ సంవత్సరం ఎవరికి నోబెల్ బహుమతి ఇవ్వడం లేదని 1948 నవంబర్ 18 కమిటీ ప్రకటించింది. పైగా ప్రస్తుతం జీవించిన వాళ్ళు అవార్డు పొందేందుకు తగు అర్హత కలిగిన వారు ఎవరూ లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ కమిటీ పేర్కొంది. అప్పటి నిబంధనల ప్రకారం మరణాంతర నోబెల్ ఇచ్చే సంప్రదాయం లేదు. తర్వాత కాలంలో దాన్ని సవరించారు. ఈ నేపథ్యంలో ఒకవేళ మహాత్ములు జీవించి ఉంటే 1948 నోబెల్ శాంతి బహుమతి ఆయన దక్కి ఉండేదని అత్యధికుల వాదన. గాంధీ పురస్కారాన్ని దాదాపుగా దక్కించుకునేదాకా వచ్చారు. అయితే ఆయన మరణం దాన్ని దూరం చేసింది అని 1948 నోబెల్ కమిటీ రికార్డులు నమోదేవడం కూడా ఈ వాదన మరింత బలపరిచింది. గాంధీకి నోబెల్ శాంతి బహుమతి దక్కపోవడం అన్నది కమిటీ చరిత్రలో అతిపెద్ద తప్పిదమని గేల్ లుటెస్టాడ్ అంటారన్నమాట. తర్వాత నోబెల్ కమిటీ కూడా మహాత్మా శాంతి బహుమతి దక్కకపోవడంపై 1989, 2006లో కూడా విచారం వ్యక్తం చేసింది. ఈ విధంగా ఆయన బతికుంటే నోబెల్ బహుమతి వచ్చేది, కానీ గాంధీ చంపేయడంతో అతను నోబెల్ బహుమతి పోయిందనమాట. ఈ విధంగా అది నోబెల్ శాంతి బహుమతి కోసం. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి,
మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.